వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. మన ఏపీ ఏడబ్ల్యూ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో కూడా చేశాను. ఏంటంటే 629 పోస్ట్కి సీఎం అప్రూవ్డ్ అని నిన్న న్యూస్ వచ్చింది మనకి. అందులో డిస్కామ్స్లో అండ్ ట్రాన్స్కోలో, జెన్కోలో అరౌండ్ 329, 200, 100 అప్రాక్సిమేట్గా జాబ్లు ఉంటాయని చెప్పారు. అంటే దిస్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. అంటే ఇలాంటి రిక్రూట్మెంట్ దగ్గరలో మళ్ళీ ఫ్యూ ఇయర్స్ వరకు రాదు. ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకోండి. ఎవరైనా ఏం చేస్తుంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్స్కి ఈ ఛాన్స్ని మళ్ళీ మిస్ కాకండి. ఇంకొక స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ ఎగ్జామ్కి చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. డిలే చేయకండి మీ ప్రిపరేషన్ని. ఎందుకు కాంపిటీషన్ ఉంటుంది అని చెప్తున్నానంటే, మీరు కావాలంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి మన ఛానల్లో నెట్వర్క్ డిజిటల్ రికార్డింగ్ కోర్స్ ఉంది. కావాలంటే స్టార్ట్ చేయండి, కోర్స్ పర్చేస్ చేసుకుని. ఎందుకు చెప్తున్నానంటే దట్ ఈస్ ఫర్ యూనివర్సల్లీ ఫర్ ఎనీ ఎగ్జామ్ ఇట్ ఈస్ అప్లికబుల్. నేను లింక్ కూడా ఇస్తాను. జస్ట్ మీకు 1500కే 2 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయొచ్చు. మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చి ఫుల్ కోర్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది ఇది డ్రీమ్ జాబ్లో తీసుకుంటారు. ఆల్రెడీ ఏదో ఒక పిఎస్యూలో పనిచేస్తున్న వాళ్ళు, వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు మన స్టేట్కి రావడానికి, అంటే వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపుగా మెనీ ఇయర్స్గా ఈ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల అప్పటి నుంచి పాస్అవుట్ అయిన వాళ్ళందరి నుంచి మీరు కాంపిటీషన్ ఎదుర్కోవాలి. సో ఇది రెడీగా ఉండండి. దానికోసం మీరు యూ షుడ్ ప్రిపేర్ థరోలీ. కానీ పోస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ యువర్ సక్సెస్. సో టేక్ ఇట్ పాజిటివ్లీ. ఇంకొక పాయింట్ నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ జెన్కో, ట్రాన్స్కో నోటిఫికేషన్స్ గురించి ఫస్ట్ ఇది ఈ మంత్లో రిలీజ్ అవుతుంది అని వీడియో ఎవరు చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు నేను క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసినప్పుడు కొంతమంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు, 15 ఇయర్స్గా నన్ను చూసిన వాళ్ళు డెఫినెట్లీ దే బిలీవ్ ఇన్ మీ. కానీ కొంతమంది 15 ఇయర్స్గా మీరు ఇంజనీరింగ్లో ఉండకపోవచ్చు, కానీ ఫ్యూ ఇయర్స్గా అనుకోవచ్చు. కానీ కొంతమంది ఏమనుకున్నారంటే నేను ఏదో ఫేక్ న్యూస్ సరదాగా టైంపాస్ చేస్తున్నాను, వ్యూస్ కోసం చేస్తున్నాను అని అనుకున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, see, until unless if it is credible information, I never share it, because I am the one who loves the students at most. అంటే ఎప్పుడు స్టూడెంట్స్కి ఎలా ఏది బెనిఫిట్ అవుతుందని ఆలోచించే వాళ్ళు నేను ఒకరిని. నేను చేసిన ఇనిషియేటివ్స్ కానీ, మన దగ్గర పెట్టే ఫీజు కానీ, ఎవ్రీథింగ్ ఎఫర్టబుల్గా స్టూడెంట్ ఫ్రెండ్లీ, ఆ స్టూడెంట్కి హెల్ప్ అయ్యేలాగే మన ఇనిషియేటివ్ కానీ, మన ఛానల్ కానీ ఉంటుంది. నేను వీడియోస్ చేసినా సరే అది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే. మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఎవరు చెప్పకముందే నేను చెప్పాను ఇది మంత్ ఎండ్కి వస్తుందని, ఒక 1 వీక్ అటు ఇటులో. అట్లాగే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికంటే ఫస్ట్ ఈ వీడియోస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ భీమా సార్. దట్స్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. మంచి పోస్టులు, నేను మంచి స్ట్రాటజీ వీడియో